సచివాలయంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 2025-2030 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త విధానం రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతులు చేసేలా పాలసీ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్ మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అయితే అంతర్జాతీయ స్థాయి డిమాండ్ను తీర్చేందుకు వీలుగా ఏపీలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు చంద్రబాబు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్ను క్రియేట్ చేయాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకోసిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో $100 బిలియన్ మేర పెట్టుబడులు ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు సీఎం. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి లభ్యత తీవ్రంగా ఉందన్నారు. ఇది ఏపీకి సానుకూల అంశమని ఆయన తెలిపారు. ఏపీలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూల ప్రాంతాలు ఉన్నాయన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు అనువుగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు చంద్రబాబు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీలు కేటాయించడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. విశాఖలో ఐటీఈఎస్ సంస్థలతో పాటు లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చన్నారు. ఈ ప్రాంతాల్లో కోవర్కింగ్ స్పేసులు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. విశాఖ, విజయవాడలతో పాటు ఏపీలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్స్ పోర్టల్తో పాటు ఇతర పోర్టల్స్ను కూడా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా యువతలో స్కిల్స్ పెరగాలన్నారు. అలాగే విద్యారంగంలోనూ కొత్త పాఠ్యాంశాలు చేర్చాలన్నారు చంద్రబాబు. దీంతో రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా యువతకు అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. నాలెడ్జ్ ఎకనామీలో ఏపీ నెంబర్ 1గా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ఆ విధంగా అధికారులు పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.